జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి రోజున మనము ఏ విధంగా పూజ చేసుకోవాలి, దానివల్ల మనకి ఎటువంటి లాభం కలుగుతుంది అనేది మనము ఈ వీడియోలో చూద్దామండి. సంక్రాంతి పండుగ రోజున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి సూర్యోదయం తర్వాత తూర్పు ముఖంగా నిల్చొని సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి, అంటే నీరు సమర్పించాలి. సంక్రాంతి రోజున ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. సంక్రాంతి రోజు మీ ఇంటి ముంగిళ్లలో రథం రూపంలో ఉన్నటువంటి ముగ్గు వేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు మీ ఇంటికి తరలివచ్చి మీపై వరాల జల్లు కురిపిస్తారని విశ్వాసం. సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకొని వస్తుంది. మకర సంక్రాంతి నాడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున నువ్వులు బెల్లం లడ్డూలు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి పూజ చేసి దేవునికి నమస్కరించండి. ఇలా చేస్తే సర్వదేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా అది త్వరలోనే నెరవేరుతుంది. సంక్రాంతి పండుగ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే ముక్కోటి దేవతలు అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఈ సంక్రాంతికి మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. సంక్రాంతి రోజున ఉదయాన్నే ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు మనసులో జపిస్తే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ పండుగ రోజున ఆవుని సేవించడం కూడా మంచిది. గోమాతని పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి త్వరగా విముక్తి పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సంక్రాంతి ఇంట్లో గోపంచకము చల్లుకుంటే సకల అరిష్టాలు తొలగిపోతాయి. సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా ఆహారం తినాలి. స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకండి. అలా చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. సంక్రాంతి వేళ ఎవరైతే నల్ల నువ్వులను దానం చేస్తారో వారి ఇంట్లో సంపద పెరుగుతుందని పండితులు అంటున్నారు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. అలాగే మకర సంక్రాంతి రోజున మీరు ఆదిత్య హృదయ స్తోత్రం పఠిస్తే సూర్యభగవానుడి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు.